మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అనేది కలకలం రేపుతోంది. 9వ తరగతి విద్యార్థిని చనిపోవడంతో ప్రస్తుతం దీని మీదే చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, వాళ్ళకి వచ్చేటటువంటి ఫుడ్ కు సంబంధించి నాణ్యత సరిగా లేదని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక విద్యార్థిని చనిపోవడంతో పొలిటికల్ గా కూడా ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానంటే ఫిలిం నగర్ లో, హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఒక బస్తీలో గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాను. అక్కడ ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా భోజనం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక రైస్ తో పాటు సాంబార్ పెట్టారు. రోజుకు వెరైటీకి ఒక కర్రీ ఉంటుంది. కేవలం ఒక కర్రీ మాత్రమే ఉంటుంది. అది పప్పు కావచ్చు, సాంబార్ కావచ్చు, ఇంకా ఏదైనా కర్రీ కావచ్చు. తర్వాత ఒక బనానా ఇస్తారండి, ఒక అరటిపండు ఇస్తారు, అన్నము కూర, అంతే. ఇంతకుముందు కోడిగుడ్డు ఇచ్చేవారని తెలుస్తుంది, కానీ ఇప్పుడు కోడిగుడ్డు బంద్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి. అలాగే మధ్యాహ్న భోజనం ఏ విధంగా జరుగుతుంది, విద్యార్థులు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా లేదా, వారి మాటలు తెలుసుకుందాం. సార్ మీ పేరు? శ్రీనివాసరావు అండి. నేను ఇన్ఛార్జ్ హెచ్ఎంని, గవర్నమెంట్ ఫిల్మ్ హై స్కూల్. ఇది ఇక్కడ మధ్యాహ్న భోజనం వస్తుందండి. చాలా బాగుంటుంది. ముందుగా టీచర్లు టేస్ట్ చేస్తారు, తర్వాత పిల్లలకు పెడతారు. ఇంతకుముందు ఎగ్ వచ్చేదండి, ఎగ్ బదులుగా మేము అరటిపండే కావాలి పిల్లలకి. సో అరటిపండు రోజు మార్చి రోజు వస్తుంది. సో ఎగ్ బదులుగా అరటిపండు వస్తుంది. పిల్లలందరూ బాగా తింటారండి, మంచిగా ఫుడ్ బాగుంటుంది. పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ బస్సులో ఫుడ్ వల్ల పిల్లలు చాలా ఎక్కువ మంది కూడా వస్తున్నారు. మా స్కూల్లో 1000 మంది పిల్లలు ఉంటారండి. సో ముందు టీచర్లు భోజనం చేసిన తర్వాతనే పిల్లలు పెడతాం. ఎటువంటి ఇబ్బంది ఇంతవరకు ప్రాబ్లమే రాలేదు. సార్ రోజు రైస్ తో పాటు ఒక కర్రీ మాత్రమే ఉంటుందా? పప్పు సాంబార్ ఈ రెండేనా, లేకపోతే వేరే కర్రీలు ఏమైనా ఉంటాయి? లేదండి, అన్నం వస్తుంది, సాంబారు అదే వస్తుందండి. మొత్తం హైదరాబాద్ మొత్తం అట్నే వస్తుందండి. అన్నము సాంబారు, సాంబార్లో అన్ని మిక్స్డ్ కర్రీ ఉంటాయండి, అన్ని వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి. పౌష్టికాహారం అంతా దాంట్లో ఉంటుంది. తర్వాత ఇందులో ఎగ్ ఇచ్చేవాళ్ళు ఎగ్ వద్దని మేము అట్టి పండ్లు తెప్పుతున్నాం. పిల్లలంతా అట్టి పండ్లు తింటున్నారు. సో ఫుడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి స్ట్రెంత్ పెరుగుతుంది. స్కూల్కి పేద పిల్లలు కాబట్టి వచ్చి భోజనం చేస్తారు, అందరు చక్కగా తింటారు. అంటే సార్ ప్రభుత్వం అందించే ఈ ఫుడ్ కలుషితం అవుతోంది, ఈ ఫుడ్ నాసిరకంగా ఉంటుంది, నాణ్యత లేదు, చాలా మంది ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అని చెప్పి వార్తలు వింటా ఉన్నాం. సో ఇప్పుడు పాఠశాలకు వచ్చిన ఫుడ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవా? హైదరాబాద్ లో అండి, అది మీరు చెప్పేది ఊర్లలో అండి. ఊర్లో అయితే ఏంటంటే వాళ్ళే అంగన్వాడీ వాళ్ళు వండి పెడతారండి. కానీ ప్రాబ్లం ఇక్కడ అట్లా కాదు. మన హైదరాబాద్ మొత్తానికి రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు పంపిస్తారండి. వాళ్ళు మంచిగా వంటశాల బాగుంటుంది, అంత స్ట్రీమ్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చి మాకు ఇస్తారు. కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు. మార్నింగే ఫుడ్ వస్తుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మా ఆయమ్మలు ఉంటారు, టీచర్లు కూడా ఉంటారు, అందరికీ పిల్లలు పెడతారు. హైదరాబాద్ ఇటువంటి ప్రాబ్లం ఇంతవరకు మేము మా స్కూల్లో ఎరేజ్ కాలేదు. ఊర్లో అంటే వాళ్ళే వండుతారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటే ఉండవచ్చు. మా స్కూల్ ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. కోడిగుడ్డు ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు అన్నారు కదా, అది ఎప్పటి నుంచి బంద్ చేశారు? కోడిగుడ్డు మంచిగా మేము వద్దన్నామండి. మీరు వద్దనుకున్నది ఎప్పటి నుంచి? దగ్గర 3-4 months అవుతుందండి. కోడిగుడ్డు బదులుగా బనానా అడిగాం. మేము అడిగాం. ఎందుకు? కోడిగుడ్డు కూడా ఒక పోషకాహారమే, దాన్ని ఎందుకు వద్దనుకున్నారు? చాలా మంది పిల్లలు కోడిగుడ్డు కంటే అరటిపండు తినడానికి ఇష్టపడుతున్నారు. పిల్లల అభిప్రాయం తీసుకొని పేరెంట్స్ అడిగామండి. పేరెంట్స్ అన్నారంటే గుడ్డు కంటే అరటిపండే బాగుంటుంది అన్నారు. సో కాబట్టి వాళ్ళ కోరిక మేరకే మేము ఆ గుడ్డుని ఆపేసి అరటిపండు తీసుకుంటున్నాం. అరటిపండు ఇంకొకటి సార్, ముందుగా టీచర్స్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్న మీరు ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తా అంటున్నారు. అంటే రోజు మీరు తిన్నాకే పిల్లలకు పెడతారు? అవునండి, ఎందుకంటే మనం తిన్న తర్వాత పిల్లలు కూడా మనం పిల్లలు ఉత్సాహంగా తింటున్నారు. పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇది అనుకున్నారు, బాగుంది, లేదంటే మేము తింటున్నామని వాళ్ళు చెప్పబట్టి పిల్లలు ఇంక్రీజ్ అవుతున్నారు, తినే సంఖ్య పెరిగింది. ఇంతకుముందు తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే టీచర్లు తింటున్నారు అని కూడా వాళ్ళు కొంచెం ధైర్యం వచ్చింది, ఓ బాగుంటుంది అనేసి. అలా పిల్లలు ఏం చేస్తారు, ఇంటి దగ్గర నుంచి కొంచెం చట్నీ కూడా తెచ్చుకుంటారు ఎక్స్ట్రాగా. ఓన్లీ సాంబార్ ఉంటుంది కాబట్టి అన్నము సాంబార్ ఇంటి దగ్గర చట్నీ కూడా తెచ్చుకుంటారు, అందరికల్లా తింటారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి అంత సాటిస్ఫాక్షన్ తోనే ఉన్నారా, లేకపోతే ఏమన్నా చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి, పేరెంట్స్ అందరూ సాటిస్ఫై ఉన్నారు. పేరెంట్స్ మనకు ఎవ్రీ థర్స్డే మీటింగ్ ఉంటుంది, మనం డిస్కస్ చేస్తాము, పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళ కోరిక మేరకే గుడ్డు బదులుగా అరటిపండు పెట్టడం జరిగింది. సో పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ ఉంటారండి. ఎవ్రీ థర్స్డే మీటింగ్ ఉంటుంది, పేరెంట్స్ వస్తారు. మనం పేరెంట్స్ తోటి పిల్లల యొక్క ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తాము. అట్లా మన ఎగ్జామ్ పెట్టిన పేరెంట్స్ చూపిస్తాము. సో ఏ ప్రాబ్లమ్ సరే కూర్చొని సాల్వ్ చేస్తాం. కమిటీ ఉన్నది, పేరెంట్స్ కమిటీ ఉన్నది. బస్తీ లీడర్లు కూడా మంచి కోఆపరేట్ ఉన్నారు.
బస్తీ వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ మనం ఏం చెప్పినా సరే మనకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, చాలా స్మూత్ గా జరుగుతుంది. ఇది మా చుట్టుపక్కల మధ్యాహ్న భోజనం ఒకటేనా, ఎర్లీ మార్నింగ్ టైంలో ఏమన్నా ఇస్తారా? లేదండి, ఓన్లీ మధ్యాహ్న భోజనమే ఉన్నది. మేము అడుగుతున్నాము 10th క్లాస్ పిల్లలకి సాయంత్రం స్పెషల్ క్లాస్ ఉంటుంది కాబట్టి హెల్ప్ చేయమంటున్నాము. అది పరిశ్రమలో ఉంది. వాళ్ళు ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అయితే ఇచ్చారు. సాయంత్రం కూడా పిల్లలకి మేము 10th క్లాస్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళం. ఇంతకుముందు మార్నింగ్ టిఫిన్ అన్నారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. అది కూడా ఇస్తే బాగుంది మేము కోరుకుంటున్నాం. పిల్లలు కూడా మార్నింగ్ టిఫిన్ ఒకటి, 10th క్లాస్ పిల్లలకి సాయంత్రం స్పెషల్ క్లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా స్నాక్స్ ఇస్తే బాగుంటుంది. అది కూడా ప్రయత్నం చేస్తుంది. మీరు వార్త వినే ఉంటారు, నారాయణపేట జిల్లా మామనూరు దగ్గర హాస్టల్లో కలుషితం అయింది. ఒక విద్యార్థిని 9వ తరగతి విద్యార్థిని కూడా చనిపోయిన పరిస్థితి. సో అయితే అంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి ఏం చేయాలంటారు? గవర్నమెంట్ కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏం చేయాలంటారు? ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో అండి, గవర్నమెంట్ ఇమీడియట్ స్టెప్ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేయమన్నది. హెడ్ మాస్టర్, కొంతమంది టీచర్లు, పిల్లలు వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అయిపోయి ఫస్ట్ వీళ్ళు టేక్ చేసిన తర్వాత మిగతా పిల్లలకి పెట్టాలన్నారు. ఇది చాలా బాగుంది. సో మాకు 2-3 జీవో వచ్చింది. మేము ఇమీడియట్ ఫామ్ చేశాము. హెచ్ఎం గారు, 4 టీచర్లు ప్లస్ కొంతమంది పిల్లలు కలిపి కమిటీ ఫామ్ చేశాము. ఫుడ్ రాను ఫస్ట్ మేము టేక్ చేసిన తర్వాత పిల్లలు పెడుతున్నాము. ఎటు ఇబ్బంది లేదు. ఇష్యూ జరిగిన తర్వాత కొంత క్వాలిటీ చెక్ చేస్తున్నారు, మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ ఈ ప్రాబ్లం రాలేదు, ఇంతవరకు రాలేదండి. హైదరాబాద్ ఇంతవరకు ఇటువంటి ఇష్యూ ఎప్పుడు రాలేదు. అది ఊళ్ళో ఎందుకంటే నేను కూడా ఏంటంటే అక్కడ లోకల్ గా వాళ్ళు ఫుడ్ తయారు చేస్తారండి. ఆ ఫుడ్ దాంట్లో క్వాలిటీ వేరే ఉండవచ్చు, లేకపోతే ఆ పప్పు ముందు రోజు ఉండొచ్చు. కాబట్టి ప్రాబ్లం మనకి హైదరాబాద్ ప్రాబ్లం. ఎందుకంటే రోజు సాంబారేనండి, ఒకరోజు సాంబారు కర్రీ కూడా వస్తుంది అండి. ఎక్కువ సాంబారు, సాంబార్ ఒకటి మనకు ఏమైతే ఉన్నాయో పౌష్టికాహారం ఒకటి ఇస్తారండి. దాంట్లో మొత్తం క్యాలరీస్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబారు ప్లస్ అన్నం 2 ఉంటుంది. మనకు మార్నింగ్ వచ్చేస్తుంది సార్, 8 కల్లా వచ్చేస్తుంది. సో మనం 12 కల్లా పెడతాం, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సమ్మర్ లో ఉంటే కొంచెం ముందు పెడతాం పిల్లలకి. అంటే అంత ఎర్లీగా వస్తుందా? 7 o'clock వస్తుందా? మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను, 8 వచ్చేస్తుంది. కాబట్టి ఫుడ్ 8కి రావడం అంటే ఎక్కడి నుంచి రావాలండి, మీకు ఐడియా ఉందా? మనకు నా దగ్గర అవుట్స్కట్స్ తయారు చేస్తారండి. మనకు వ్యాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్ కి డిఫరెంట్ వ్యాన్స్ ఉంటాయి అనమాట. అక్కడ 7 బయలుదేరుతుంది, మనకు 1 hour రీచ్ అయిపోతారు. 7 బయలుదేరుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కుక్ చేస్తారు సాంబార్ గాను. అంటే 4 o'clock 5 o'clock కుక్ చేయాల్సిన పరిస్థితి. స్టార్ట్ చేస్తారు, మనకు 7 8:30 కల్లా వచ్చేస్తుంది. సో హాఫ్ అన్ అవర్ మనకి, ఎందుకంటే వాళ్ళు మండల వైజ్ టీమ్స్ ఉన్నాయి అనమాట, వ్యాన్స్ ఉన్నాయి. ఏ మండలం ఆ మండలకి వ్యాన్ ఇచ్చేస్తారు. సో అటువంటి డిస్ట్రిబ్యూట్ ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్ లో ఎటువంటి ప్రాబ్లం, మంచిగా ఫుడ్ కూడా బాగుంది. చూస్తున్నారా, మంచి ఫుడ్ ఉంది. రైస్ కూడా క్వాలిటీ బాగున్నాయి. ఇంతకుముందు కొంచెం లావు రైస్ ఉంటుండే, మన సీఎం గారు వచ్చిన తర్వాత క్వాలిటీ బియ్యం, క్వాలిటీ సన్న బియ్యం బాగున్నాయి, క్వాలిటీ బాగుందండి. సో పిల్లల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఏం పేరమ్మా? రోజిత. ఏం చదువుతున్నావు? 10th B. 10th క్లాస్. ఓకే, భోజనం అయిందా? మధ్యాహ్న భోజనం తిన్నారా? ఎట్లా ఉంది ఫుడ్? బాగానే ఉంది సార్. ఏం పెట్టారు వాళ్ళ ఫుడ్ లో? పప్పు. కోడిగుడ్డు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు అంట కదా, ఇప్పుడు అరటిపండు ఇస్తున్నారంట. అరటిపండు తిన్నావా? కోడిగుడ్డు బెటరా అరటిపండు బెటరా నీకు? బనానానే. బనానానేనా? ఓకే, ఫుడ్ లో ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇంత ఫుడ్ ఇంకొంచెం బాగుంటే బాగుంటది అంటే, ఫుడ్ క్వాలిటీ కానీ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది, అట్లా ఏమన్నా ఉందా నీకు? ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదు సార్. బానే ఉందా? ఓకే. 9th C. 9th ఫుడ్ తిన్నావు కదా, ఎట్లా ఉంది? బాగుంది సార్. ఫస్ట్ ఎగ్స్ వచ్చేవి, ఇప్పుడు ఎగ్స్ అదే అరటి పండ్లు వస్తున్నాయి, బనానాస్ వస్తున్నాయి, తింటున్నాం. అది సార్ మొత్తం బానే ఉంది. అంటే నీకు ఎగ్ కావాలా అరటిపండు కావాలా? అరటి పండే కావాలి సార్, ఎగ్ తినాము. ఫుడ్ అయితే బానే ఉంది. ఫుడ్ అయితే బానే ఉంది సార్. రైస్ లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఏం లేదు సార్, మొత్తం బానే ఉంది. టేస్ట్ అంతా బానే ఉంది. టేస్ట్ అంతా బానే ఉంది. ఏం పేరు నీ పేరు? భానుతేజ్. భానుతేజ్, సూపర్. మధ్యాహ్న భోజనం తింటున్నావు? తిన్నావా? ఇంకా స్టార్ట్ చేసావా లేదా? తిన్నా, మళ్ళీ తింటున్నా. రెండోసారా? వావ్, ఏంటి అంత నచ్చిందా ఫుడ్? ఓకే, ఫుడ్ లో ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా నీకు? రోజు బానే ఉంటుందా ఫుడ్? బానే ఉంటుంది. ఓకే, అరటిపండు ఇస్తున్నారంట కదా, నీకు అరటిపండు ఇష్టమా కోడిగుడ్డు ఇష్టమా? అరటిపండు. అరటిపండు. రోజు ఫుడ్ బానే ఉంటుందా? బానే ఉంటది. ఇంకేమన్నా ఇట్లా ఉంటే బాగుంటుంది ఫుడ్, ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని ఏమన్నా ఉందా నీకు ఆలోచన? లేదు, ఓవరాల్ గా బానే ఉంది. రోజు ఇక్కడ తింటావా లేదంటే ఇంటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటావా? ఏంది తెచ్చుకో. రోజు ఇక్కడే స్కూల్లోనే తింటావు. ఇక్కడ పిల్లలకి ఫుడ్ సర్వ్ చేస్తున్నటువంటి ఆయం ఉంది. అమ్మా నీ పేరు? నా పేరు మరియమ్మ. మరియమ్మ. మరియమ్మ గారు, ఫుడ్ మీరు సర్వ్ చేస్తున్నారు, ఫుడ్ క్వాలిటీ అంతా బానే ఉంటుందా? రోజు బాగుంటది. నేను 2001 కాడ నుంచి పెడతాను. 2001 నుంచి ఫుడ్ సర్వ్ చేస్తున్నావా? ఓకే, బానే ఉంటుంది. బియ్యం ఇచ్చాము, అక్కడి నుంచి 2002 కాడ నుంచి అన్నం పెడుతున్నాం. 2001లో బియ్యమే ఇచ్చాం, అక్కడి నుంచి మళ్ళీ అన్నం పెడుతున్నాం 2002 కాడ నుంచి. ఇప్పటి వరకు మా రౌండ్ టేబుల్ స్కూల్లో ఏం జరగలేదు పిల్లలకి. ఇప్పుడు స్కూల్కి ఎన్నింటికి వస్తుంది ఫుడ్?
ఫుడ్ 8 గంటలకల్లా వచ్చేసిద్ది. ఇప్పుడు మీరు 12:30కి పెడుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, చల్లగా అయిపోతుంది కదా? వేడిగానే ఉంటుంది. వేడిగానే ఉందా? ఓకే, వేడిగానే ఉంది. ఓకే, ఏమన్నా కర్రీలో ఇబ్బంది ఏమన్నా ఉందా? ప్రతిరోజు పప్పు సాంబారే కదా? రోజుకి ఒక ఐటమ్స్ వస్తుంది. అంటే పిల్లలు ఇష్టంగానే తింటున్నారా? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమి లేదు, బాగా తింటారు. మేము తింటాము, టీచర్లు తింటారు, అందరూ ఇదే ఫుడ్? అందరం ఇదే తింటాం. నేను కూడా కొద్దిగా తింటా, కొద్దిగా రైస్ పెట్టుకొని కొద్దిగా సాంబార్ వేసుకుని తింటా నేను కూడా. ఎందుకంటే పిల్లలు కూడా బాగా చెప్తున్నారు, ఫుడ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉందని చెప్తున్నారు. నేను కూడా కొద్దిగా ఫుడ్ టేస్ట్ చేస్తా. ఓకే, అన్ని బాగుంటాయి సార్. బాగానే ఉంటుంది సార్ అన్ని మొత్తం, కానీ బాగానే ఉంది, బాగుంది. పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడతారు? పెట్టేటువంటి పప్పు కానీ సాంబార్ కానీ సరిగ్గా టేస్ట్ ఉంటుందా, కొంత నాసిరకం ఉంటుందని చెప్పి కొంత కంప్లైంట్స్ ఉంటాయి. కానీ గతంలో చాలా వచ్చినాయి. ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, ఫుడ్ అంతా బాగుండదు అని చెప్పేసి అంటారు. కానీ ఫుడ్ అయితే బాగుందండి, ఇంట్లో తిన్నట్టే ఉంది. రైస్ కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం పెట్టేవాళ్ళు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఉంది. ఫుడ్ సాంబార్ కూడా బాగుంది, బాగుంది.